ఏంటంటే ఆయన కొన్ని సార్లు కొన్ని జరగడానికి ఆయన అలౌ చేస్తాడు, కొన్ని సార్లు ఆయన జరగడానికి అలౌ చేయడం అనమాట. నువ్వు యుద్ధము గెలిచినా ఓడినా నువ్వేం చేయాలా? మనం క్రైస్తవులుగా ఉంటున్నా మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. మనము ఎప్పుడైనా మన జీవితంలో మనకు జరగకూడని సంఘటన మన జీవితంలో జరిగిందనుకోండి, మనము ఏమాత్రము కలవరపడకూడదు, ఏమాత్రం కూడా మనము కలవరపడకూడదు. ఆయన సన్నిధికి రావాలా, ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవాలి అనమాట. మొట్టమొదటిగా మనం ఆయన మీద ఆధారపడాలి, ఆయన మీద ఆధారపడాలి. ఎప్పుడెప్పుడు ఆధారపడాలి అంటే, మనం బాధలో ఉన్నప్పుడు ఏదో పిచ్చి తలంపులు ఆలోచనలు మనము చేయకూడదు. కానీ మనం బాధలో ఉన్నప్పుడు ఆయన మీద ఆధారపడాలి, భయముతో ఉన్నప్పుడు ఆయన మీద ఆధారపడాలి. అంతేకాదు ఏంటంట, అవసరత కలిగినప్పుడు మనం ఆయన మీద ఆధారపడాలి. నిరాశలో, నిస్పృహలో, ఇంక ఏమి చేతగాని స్థితిలో ఉన్నప్పుడు నీ శక్తి మీదనో, నీ బలము మీదనో, లేకపోతే నీ పైవాడి మీదనో నువ్వు ఆధారపడము కాదు, కానీ నీ దేవుడైనా యేసయ్య మీద, యెహోవా మీద మనము ఆధారపడేవారుగా ఉండాలి. అంతేకాదు శోధనలో ఉన్నప్పుడు ఆయన మీద ఆధారపడాలి. కోరికల వలయంలో చిక్కుకపోయినప్పుడు మనం ఆయన మీద ఆధారపడాలి. భారముగా అనిపించింది, మోయలేనంత భారముగా ఉంది, ఇటువంటి సమయంలో మనము ఆయన మీద ఆధారపడాలే తప్ప మన సొంత నిర్ణయాలు, మనం సొంతగా గుడ్డిగా ముందుకి అడుగులు వేయకూడదు. మీ అందరికీ తెలుసు, ఒంటె ఉంటుంది కదా, ఒంటెని ఎడారి నావా అని పిలుస్తారనమాట. ఒంటెని ఏమంటారండి? ఎడారి నావా. ఎడారిలో అంటే అవి వెహికల్స్ తిరిగేంత అవకాశం ఉండదు. ఈ ఒంటెని ఎడారిలో బరువులు మోయడానికి వాడతారు. అక్కడున్న వ్యాపారవేత్తలు కానీ అక్కడున్న యజమానులు బరువులు మోయడానికి ఒంటెలను వాడుతూ ఉంటారనమాట. ఒంటెకు ఆ బాధ చెప్పుకునే నోరు ఉండదు, భాష తెలియదు, దానికి లాంగ్వేజ్ అనేది రాదు. ఒంటె దాని బాధను ఎలా వ్యక్తం చేస్తుంది అని మనము చూసుకున్నట్టయితే, ఈ భారం అధికముగా అయిపోయింది, మోయలేని స్థితి వచ్చిందంటే ఒంటె ఏం చేస్తుందో తెలుసా అండి? మోకాళ్ళ మీద పడుతుంది. ఏం చేస్తుందో తెలుసా అండి? ఒంటె ఏం చేస్తుంది? మోకాళ్ళ మీద పడుతుంది. కానీ మనము ఇంకా క్రైస్తవులుగా మనము విశ్వాసంలో నుండి అధిక విశ్వాసంలోకి వెళ్ళాలే తప్ప అవిశ్వాసంలోకి మనము వెళ్ళకూడదు. అర్థమవుతున్నాయా నా మాటలు? క్రైస్తవులుగా ఉంటున్న మనము విశ్వాసములో నుండి అధిక విశ్వాసములోకి వెళ్ళాలి తప్ప అవిశ్వాసములోకి మనము వెళ్ళకూడదు. ఆయన మన జీవితంలో కార్యము చేసినా దేవుడే, చేయకపోయినా కూడా ఆయన చెప్తారండి, చేసినా దేవుడే, చేయకపోయినా దేవుడే. ప్రతి విషయమందు ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై విన్నాము. తమ్ముడు ఇందాక సాక్ష్యం చెప్తున్నాడు, అది ఇంపాసిబుల్ టైం అనమాట, ఇంపాసిబుల్ సిచ్యువేషన్. అది మనం చూసుకున్నట్టయితే అది ఇంకా జరగదు అనేటప్పుడు మన దేవునికి సమస్తము సాధ్యమే, ఏమైనా ఆయన చేయగలుగుతాడు. అవును కదండి? నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన దేవుడు, నీళ్లను రక్తముగా మార్చిన దేవుడు, అదే నీళ్ళని 2 పాయలుగా చీల్చిన దేవుడు, అదే నీటి మీద నడిచిన దేవుడు. మన జీవితంలో ఎటువంటి సమస్య, ఇరుకు, ఇబ్బంది, జరగలేని స్థితి ఏదైనా లేమిలో ఉన్నా కూడా ఆయన ఏమైనా కూడా చేయగలిగిన గొప్ప దేవుడు. ఇటువంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం కాబట్టి మనము అవిశ్వాసుల వలె మనం ఎప్పుడు కూడా ప్రవర్తించకూడదు. మన పెద్దలు, మన సేవకులు నేర్పించిన ఆ విలువలను మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. ఎక్కడ ఉంటున్నప్పటికీ మన ఆ విలువలను కాపాడుకోవాలి. తొందర పడకూడదు, అసలు ఏమాత్రం కూడా తొందర పడకూడదు. ఆయన టైమింగ్ కొరకు మనము వెయిట్ చేయాలి. ఆయన యొక్క సమయము కొరకు మనము ఎదురు చూడాలి. ఆయన యొక్క చిత్తము కొరకు మనము ఎదురు చూసేవారుగా ఉండాలి. కాబట్టి ఏ విషయంలో అయినా కూడా మనం తొందరపడే అవసరం లేదు. ఒకవేళ నీ జీవితంలో కార్యం జరగలేదా, యూ ప్లీజ్ బెటర్ వెయిట్ అంటే నువ్వు కొద్దిగా వేచి చూడాలి. అంతేకాని ప్రతి దానికి మనము తొందరపడే అవసరము లేనే లేదనమాట. ఆయన యొక్క సమయములో అన్నీ సమకూడి జరుగును. ఆయన యొక్క సమయంలో అన్నీ
సమకూడి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆయన టైమింగ్ కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన ఖచ్చితమైన సమయం కొరకు ఎదురు చూచేవారుగా మనం ఉండాలి. తమ్ముడు చెప్పినట్టుగా ఏం చెప్పినాడు? నాకెందుకు ఆలస్యం